బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖకి మంత్రి లేరని కొందరు అంటున్నారని, విద్యాశాఖలో మార్పులు తీసుకొచ్చేందుకు తానే ఈ శాఖని తన దగ్గర పెట్టుకున్నానని వివరించారు. ఏడాదిలో యంగ్ ఇండియా స్కూల్స్ అందుబాటులోకి వస్తాయన్నారు. స్కిల్స్ పెంచేలా విద్యని అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న విద్యాశాఖను విధ్వంసం చేసి నేను రాజకీయాల జోలికి వెళ్ళను, అనవసరమైన విషయాలు నేను మాట్లాడను. కానీ నేను చేస్తున్న ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ఫోలియో నేను తీసుకొని ఉండొచ్చు. కొంతమంది గిట్టని వాళ్ళు విద్యాశాఖకు మంత్రే లేడు అంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు విద్యాశాఖను మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన విధ్వంసం 10 సంవత్సరాలు మీరు పాల్పడ్డ అరాచకం 100 సంవత్సరాల నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకొని ఈనాడు ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. మొదటిసారి ఈసారి నర్సరీ నుంచి మనం అడ్మిషన్లు ఇచ్చినాం. ఆరుట్ల ఒక తెలంగాణ మోడల్ స్కూల్గా విద్యా కమిషన్ అపాయింట్ చేసి ఒక సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ని విద్యా కమిషన్ చైర్మన్ చేసినాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మీరందరూ చూడబోతున్నారు 119 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నది. వైట్ కాలర్ జాబులు తీయగలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ బ్లూ కాలర్ జాబులు తీయలేదు. బ్లూ కాలర్ జాబులు అంటే షర్టుకుండే బ్లూ కాలర్ కాదు, స్కిల్స్. అందుకే ఐటీఐలుగా నిరాదరణకు గురైన ఐటీఐలను ఈనాడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చినాం. 119 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినాం. మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను.